బీఆర్ఎస్ లో కాళేశ్వరం కమిషన్ నివేదిక టెన్షన్ పట్టుకుంది. నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలంటూ ఘోష్ కమిషన్ సూచిస్తే ఎలా ఎదుర్కోవాలి, కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే అంశాలపై కేసీఆర్ చర్చించారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పీసీ ఘోష్ కమిషన్ ఎన్నికలకు ఫైనల్ రిపోర్ట్ ను కాళేశ్వరం ప్రాజెక్టు పై సమర్పించింది. దీనికి సంబంధించి నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో మీటింగ్ కూడా నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా ఒకసారి విజిట్ చేయాలని వాళ్ళు నిర్ణయించారా? సో న్యాయపరంగా తర్వాత ఫర్దర్ గా చర్యలు ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా బీఆర్ఎస్ వేస్తుంది అనుకోవచ్చు? కాళేశ్వరం నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. ఈరోజు క్యాబినెట్లో కూడా ఆ యొక్క నివేదికను ఉంచి కూడా చర్చించబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో కాళేశ్వరం నివేదిక టెన్షన్ మొదలైందని చెప్పాలి. నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ కీలక నేతలతో కూడా భేటీ అయ్యారు. అక్కడ హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు కేటీఆర్తో పాటు జగదీశ్వర్ రెడ్డి, మరోపక్క వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కాళేశ్వరం నివేదికలో ఏముంది, ఒకవేళ క్రిమినల్ ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలా ముందుకెళ్ళాలి, బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఏమైనా ఉంటాయా, ఒకవేళ నివేదికలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని ఏమైనా సూచించిందా, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బిల్డింగ్ డిజైన్తో పాటు ఏదైతే లొకేషన్ చేంజ్తో పాటు ఎస్టిమేషన్ల పెంపకానికి సంబంధించి కూడా 38,000 కోట్ల ఎస్టిమేషన్ దాదాపు 1,10,000 కోట్లకు పెంచినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఎందుకు ఇదంతా చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా, మరోపక్క మేడిగడ్డ సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కూలినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిర్మాణ రంగ సంస్థతో పాటు ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కూడా దీంట్లో పాత్ర ఉంది కాబట్టి పలువురిపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్కు దిగాలని కూడా ఇప్పటికే నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్తో భేటీ అనేది మాత్రం ఒక చూడాలి. వాళ్ళ వ్యూహానికి సంబంధించి కూడా ఒకవేళ ఈరోజు జరిగే క్యాబినెట్లో కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంటే న్యాయ నిపుణుల సలహా తీసుకొని కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే కాళేశ్వరం నివేదిక ఈరోజు కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ఏరియాలో సందర్శిస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, కాళేశ్వరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనే అంశంపైన కూడా కొంతమంది నేతలు మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా క్యాబినెట్లో ఈరోజు నివేదికలో ఉన్నటువంటి అంశాలను చర్చించి దానికి బీఆర్ఎస్ నేతలే కారణమని కూడా తేల్చే అవకాశం ఉంది. నివేదికలు కూడా అదే ఉంది కాబట్టి బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ప్రారంభించినట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం వెళ్ళి కూడా అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాళేశ్వరం గురించి వాళ్ళు మాట్లాడబోతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ తీసుకోబోయే చర్యలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న సమాచారం అవుతుంది. మరోపక్క ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసు అప్పగిస్తే ఈరోజు ఆ నిర్ణయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు కోర్టును ఆశ్రయించాలి. ఎలాంటి అరెస్టులు జరగకుండా ఈ యొక్క కమిషన్ నివేదికలతో పాటు గతంలో ఉన్నటువంటి విజిలెన్స్ నివేదికలపైన కూడా హైకోర్టులో కానీ ఇతర కోర్టుల్లో కానీ కేసులు వేయాలన్న ఆలోచనలు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రభుత్వం మాత్రం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశించేందుకు దాదాపు ఈరోజు క్యాబినెట్లో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ నివేదికలో ఏముంది, ఇప్పటికే కమిటీ కూడా వేశారు. నివేదిక మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఒక ఫైనల్ నివేదికను సిద్ధం చేశారు. అది క్యాబినెట్లో ఉంచి చర్చిస్తారు. చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అది ఇన్వెస్టిగేషన్కు ఆదేశిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక ఏదైతే కౌంటర్గా ఈరోజు కాళేశ్వరాన్ని వాళ్ళు సందర్శిస్తూ అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే మాత్రం న్యాయస్థానాన్ని ఆలోచించే యోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.